అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవాతి దేవుని అందరము కూడా ఆరాధన చేద్దాం. 6వ ప్రాంతంలో మరి బహిరంగంగా క్రీస్తు యొక్క పుట్టుక సువార్తను చాటించటానికి ప్రభు మరి డేవిడ్ రాజు గారిని ఏర్పరచుకున్నారు. వారి కుటుంబాన్ని ఏర్పరచుకొని ఈ రాత్రికాల సమయంలో బహిరంగంగా ప్రభు నామాన్ని ఘనపరచటానికి కుటుంబంతో కలిసి మనమందరము కూడా మనము 2 హస్తాలు చాచి ప్రభు కుటుంబం పట్ల కూడి చేరిన మనందరి పట్ల ప్రత్యేకంగా 6వ గ్రామం పట్ల ఇక్కడున్న ప్రజల పట్ల ప్రభు చేసిన మేలును బట్టి మహోపకారాలు బట్టి అందరము కూడా మనపూర్వకంగా 2 హస్తాలు చాచి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ప్రభువా, దేవాతి దేవా, నీ దేవదూతల సమూహంతో మా మధ్యకి దిగివచ్చి మీకు చెందవలసిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. అలనాడు మీరు పుట్టారని గొల్లలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు, సర్వలోకము సర్వ మానవాళి నిన్ను మయంపరిచింది. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో నిన్ను మయంపరచడానికి మాకందరికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దేవదూతల సమూహంతో మా మధ్యకు దిగరండి. స్తుతి ఆరాధన నడిపిస్తున్న ఈ సేవకులు నా కంఠాన్ని మీరు అభిషేకించండి. ప్రభువా, సౌండ్ ఆపరేషన్ బిడ్డల పని అభిషేకం ఉంచండి. కెమెరా ఆపరేట్ చేస్తున్న బిడ్డల పని అభిషేకం ఉంచండి. ప్రత్యేకంగా వాద్యాలు వాయిస్తున్న 2 బిడ్డల పని అభిషేకం ఉంచి మీరే మహిమ పొందుకుంటారని నమ్ముతూ మరి ఒక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది నాన్న మనం ప్రభుని ఆరాధించుకుపోయే పాట తార వెలసింది ఆ నింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. ఈ మంచి పదాలు కలిగిన పాటను పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. అందరం సంతోషంగా చప్పట్లు కొడుతూ అందరం తార వెలసింది అనేనిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనేనిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. చప్పట్లు సంతోషంగా. మందను విడిచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే అంటూ కలిసి పాడదాం. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే. సంతో
రక్షణానందమే స్తోత్రార్పణే మారాజుకే ఇది క్రిస్మస్ ఆర్పాటమే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది అలనాడు జ్ఞానులు వచ్చి దేవాతి దేవునికి బంగారము సాంబ్రాన్ని పోలమును అర్పించారు. ఇది నా ప్రభువు ఈ కూడికి వచ్చిన నిన్ను నీ హృదయాన్ని అడుగుతున్నాను, ఇస్తావా? స్తుతిద్దాం. బంగారమును సంబ్రాణియు పొలంబును తెచ్చాములే ఆ ఎత్తిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే. అవునయ్యా. బంగారమును సంబ్రాణియు పొలంబును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నేను మనసారా కొలిచాములే. మా యోధుల రాజవు నీవేనని నేను గణపరచి పాడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిసింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిసింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిసింది. అందరము చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపతం. యేసు శక్తి ప్రభు నీ ప్రజలందరిపై పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకుని అడుగుతున్నాను ప్రభా. నీకు వందలు ఇక్కడ పని చేస్తున్నా అంధకార చీకటి నక్షత్ర బాణమతి మాత్రక శక్తులను ఎత్తిపెట్టి సమయంలో పడవేస్తానయ్యా. నీకు వందనాలు. మీరిచ్చిన గొప్ప వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ పని చేస్తున్న అంధకార శక్తులు లయమైపోవును గాక. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఎవరైతే బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో వారికి విడుదల స్వస్థ దయచేయండి. ఎవరైతే రక్షణ లేకున్నారో ప్రభు వారికి రక్షణను మీరు అందించమని అడుగుతున్నాను ప్రభువా. నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా అందరము కూడా కొన్ని స్తుతులు చెల్లిద్దాం. అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నితుడగు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి, జ్యోతిర్మిడగు తండ్రి, కనికరమ చూపు తండ్రి, మహిమా స్వరూపయగు తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి, స్థాపించిన తండ్రి, నామా తండ్రి, మాకందరికీ తండ్రి, ప్రభువు యేసు యొక్క తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, రసమందున్న తండ్రి, నీతిమంతుల తండ్రి, ఇశ్రాయేలునకు తండ్రి, జయముగల తండ్రి, మౌన్నతుడకు దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, జయముగల దేవుడు, ప్రేమ స్వరూపయోగు దేవుడు, శాస్తుడైన దేవుడు, ఆదరణ అనుగ్రహించు దేవుడు, మహిమగల దేవుడు, కృపగల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు,
యాకోబు దేవుడు, యెషూరూను దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, షడ్రకు మేషకు అబ్దెనవారి దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన పితరుల దేవుడు, సర్వలోకమునకు దేవుడు, లోకమందున సకల రాజ్యములకు దేవుడు, భూమి ఆకాశముల దేవుడు, యాకోబు వంశం ఏలుచున్న దేవుడు, అద్భుతములచే దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సముద్ర పొంగు అనుచు దేవుడు, నీవే నిజమైన దేవుడు గనుక అద్వితీయ సత్య దేవుడు, నా యందు జాలిపడు దేవా, అక్షుడశ్రద్ధి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆకాశమందుల దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్షకుడైన దేవుడు, వాగ్దానముల దేవుడు, నిబంధన జ్ఞాపకంచే దేవుడు, నిరీక్షణ కత్తేగు దేవుడు, కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా, ప్రతీకారము చే దేవా, నీతి యథార్థ గల దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నా దేవా, నా దేవా, నన్ను కన్న దేవా, చూచుచున్న దేవా, బెతేల్నందున్న దేవా, సమస్త శరీరాత్మ దేవుడివైన దేవా, నిరంతరము స్థితింపబడుచున్న దేవా, మరుగైన మరములు బయలుపరచు దేవా, దేవతలకు దేవా, రాజువైన దేవా, మహాదేవుడు రక్షవై ఉన్నవాడా, ఐశ్వర్యము గల దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవా, వృద్ధి కలుగుచే దేవా, జయము అనుగ్రహించు దేవా, సమాధాన కత్తేగు దేవా, అన్యాయం బట్టి ప్రద్రమ కోప్పడు దేవా, రోషము గల దేవా, పాపను ప్రహరించు దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, రక్షకుటకు దేవా, పాపరిష్టికు లోపలికి వచ్చిన వాడా, ఆనంద సంతోషములు కలుగుచే దేవా, పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా, అబద్ధమాడజాలని దేవా, నిన్ను మరుగుపరుచుకుని దేవా, వెలుగును అనుగ్రహించు దేవా, పరిపూర్ణ సందగల సీలును ప్రకాశించు దేవా, తరములంటిని రాజ్యం చేదేవా, తన పరిశుద్ధుడని మాట ఇచ్చిన దేవా, శుద్ధంగల ఇశ్రాయేలు దయాళువైన దేవా, సమీపనకు దూరమునకు దేవా, ప్రభులకు ప్రభువా, ప్రభువైన యెహోవా. అందరము కూడా మనం స్తుతిద్దాం దేవాది దేవుణ్ణి. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. పాడదాం కలిసి. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవాలోక స్తోత్రగానం, దీనులకు సూత్రాన్ని గావించు వర్తమానం, క్రైస్తవాది కాలమానం. దేవాలోక స్తోత్రగానం, దీనులకు సూత్రాన్ని గావించు వర్తమానం, క్రైస్తవాది కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం. చప్పట్లు, మీ చప్పట్లు నాకు వినబడుతుంది. అందరం ఉజ్జీవంగా ప్రభు మన మధ్యన సంచరిస్తున్నానని నమ్మిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతారు. Thank you, Lord. We worship you, Lord. We praise you, Lord. భూమికి శాంతిదానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతిదానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతిదానం, పొందు దేవాదిష్టదనం, క్షేమము సమాధానం, శిశు కాలమానం. భూమికి శాంతిదానం, పొందు దేవేష్టదనం, క్షేమము సమాధానం, క్రీస్తు శిష్య కాలమానం. క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై, క్రిస్మస్ జై జై. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. సంతోషంగా పాడదాం. ఆయన పరలోకాన వైభవం విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకాన్ని రక్షించడం కొరకు ఆయన దిగి వచ్చిన దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. చెప్పట్లు. సర్వ
సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రాధాన్యం. సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రాధాన్యం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రాధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రాధానం. సత్యదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జై జై 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 క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. అందరం మరొకసారి చప్పట్లు కొడదాం. ప్రభు నామాన్ని గణపడు మనసారా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన దేవదూతంతో మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ప్రభు యొక్క ఊరికి మన మధ్యన ఉన్నది. నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు. ఇది నాన్న ఈ కుడికలో ఎవరైతే రక్షణ లేక బాధపడుతున్నారో ప్రభు వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నానయ్య. నీకు వందనాలు. ఈ గ్రామాన్ని రక్షించండి ప్రభు. ఈ లోక రక్షణార్థ నిమిత్తం పర్లోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి లోకరక్షణ వచ్చిన దేవా నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది యేసయ్యా. నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త సర్వాధిపతి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో పడి చెడి ఉన్న మమ్మల్ని రక్షించుకున్నావు. మా రక్షణార్థ నిమిత్తం పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి లోకరక్షుడిగా వచ్చావయ్యా. నీకు వందనాలు. నీ ప్రేమ వెలకట్టలేనిది, నీ ప్రేమ మరువలేనిది యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారయ్యా నాయనా. ఈ ప్రజల రక్షణార్థ నిమిత్తమై ప్రభా నీ సువార్త ఇక్కడ ప్రకటించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఈ సువార్త గుడికి ఏర్పాటు చేయబడిన కుటుంబాన్ని, డేవిడ్ రాజు గారిని, తన భార్యను, వారికి ఇచ్చిన పెద్ద కుమారుని, వారికి ఇచ్చిన కోడలు గారిని, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను, చిన్న కుమారుని కోడలు కూడా దీవించండి. వారి కుటుంబాన్ని, బంధుమిత్రులను, స్నేహితులు, సంఘం అంతా కూడి చేరి ఇక్కడ ఆరాధించడానికి ప్రభా బహిరంగంగా నిన్ను ప్రకటించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇది నాను కూడి చేరిన ప్రతి ఒక్కరిని క్రిస్మస్ ఆనందంతో సంతోషంతో దీవించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి వాయిదా ద్వారా స్తుతించిన వారి స్తుతి, నీ సేవకుని నా స్తుతి నీ పాదల వద్ద సమర్పిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదలు సమర్పించి యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తోడా నీ చాటునా నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే నివసించెదను, మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే నివసించెదను,
రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణంకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్ల వేధించు వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను సర్వశక్తుడా నీడలో నే విశ్రమించెదను వెయ్యి మంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించిన నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే యేసయ్యా 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 మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము యేసయ్యా 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 హల్లెలూయా క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెలోన ఆనంద
రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనులుగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, మన చీకటి బతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారెండోయ్ వేడుక చేద్దాం కలిసి, రారెండోయ్ పండుగ చేద్దాం, రారెండోయ్ వేడుక చేద్దాం కలిసి, రారెండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వార్త 2వ అధ్యాయము 14వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. ఎవరైనా ఒకరు చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ విధముగానే తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడులాగన ఆయన వాక్కు వినుబుద్ధి మనకు కలుగులాగన మన హృదయాలను చెవులను సిద్ధపరచుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను మీరు మరి ఒకసారి బలపరచండి. దేవా నీ వాక్కు మా జీవితాలకి అవసరము. మీరు మాట్లాడితే మాకు నెమ్మది ప్రభువా. అయ్యా మీరు మాట్లాడమని బ్రతిమలాడుకొనొచ్చు యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరందరూ వచ్చి దరిదాపు 2 గంటలు సమయం అయిపోయింది కదండి. ఈ 2 గంటల సమయంలో పక్కనున్న వైపు మీరెవరు కూడా చూసుండరు. తెలిసిన వాళ్ళే కదా ఎందుకులే అని ఒక విధమైన నిర్లక్ష్యము, లేకపోతే అవసరం లేదులే అనే భావన. కానీ ఈ వాక్యానికి వెళ్ళే ముందుగా ఒక్కసారి పక్కనున్న వారి వైపు తిరిగి, నీకు దేవుడు సమాధానము కలుగజేయునుగాక, నిన్ను నీ కుటుంబమును దేవుడు దీవించునుగాక, ఆమేన్. మరి ఒక మాట చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని. చాలండి. చదవబడిన వాక్య భాగములో దేవుడు చెబుతున్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ మాట యేసు ప్రభువారు ప్రవచన రీతిగా
ఈ లోకంలో ఆయన ఎప్పుడైతే కన్య మరియా గర్భమందు ఆయన జన్మించాడో ఆ క్షణములో దేవదూతలు పరలోకము నుంచి వారు భూలోకమునకు వచ్చి ఈ అద్భుతమైన మాటని వారు పలుకుచున్నారు. ఏదో 10 మంది కూర్చొని ఈ మాటని రాసేసుకోలేదు, లేకపోతే వారి అంతట వారు యేసు ప్రభువు పుట్టాడు కదా మరి సమాధానమని రాయాలి అని చెప్పి వారంతట వారు అనుకొని రాసినది కాదు ఇది. లేకపోతే కవులుగా పిలువబడుతున్న వారు, లోకములో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు, వారందరూ కలిసి రాసిన మాట కాదు. యేసు ప్రభువు పుట్టినప్పుడు డైరెక్ట్గా పరలోకములో ఉన్న దేవదూతలు ఈ భూలోకములోనికి వచ్చి వారు స్వరములతో ఒక పాట పాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది అని వారు సెలవిస్తున్న మాట. ఇదేదో మామూలుగా మనలాంటి వ్యక్తులు పలికితే మనమేమి నమ్మవలసిన పని లేదు. నాకు సమాధానం వస్తుంది, నా గృహంలో సమాధానం ఉంటుంది అని మనం నమ్మవలసిన పని లేదు. ఇది సాక్షాత్తు దేవదూతలే పలికారు. దేవుని యొక్క స్వరూపములో ఉన్న ఆయన నోటి మాట చేత సృష్టించబడిన ఆ యొక్క దేవదూతలు పలికిన మాటను గనుక నీవు క్రైస్తవుడువైనా క్రైస్తవేతరుడువైనా ఈ మాటను ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి, ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాలి. దేవునికి ఇష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది అనే మాటని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి. ఈ కూడికలోకి ఒకవేళ అసమాధానంతో గనుక వచ్చినట్లయితే అనేకమైన సమస్యల సుడిగుండంలో ఉండిపోయి ఇక వీటికి పరిష్కారం అనేది ఇక నా జీవితంలో దొరకదు, నా బ్రతుకు ఇంతే, నా తలరాత కూడా ఇంతే, పుట్టుక నుంచి చూస్తూనే ఉన్నాను కదా, వివాహం అయ్యాక ఇంకా ఎక్కువయ్యాయి, పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువయ్యాయి, పోనీ ధనం ఏదో ఉంది అనుకుంటే ఆ ధనం వలన కూడా నా కుటుంబంలో సమాధానం అనేది రావట్లేదు అని నీవు గనుక అనుకొని ఈ యొక్క స్థలంలో కూర్చొని ఉన్నట్లయితే ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే భూమి మీద ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము కలుగునుగాక అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో సువర్తమానమేమో అందరికీ అంటున్నది దేవుని యొక్క వాక్యము, కానీ సమాధానము ఇష్టులైన వారికే, కొంతమందికే అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. సువర్తమానమేమో అందరికీ అంటుంది దేవుని యొక్క వాక్యము, కానీ సమాధానం మాత్రం ఆయనకు ఇష్టులైన వారికి అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ లోకమనే భౌతిక సంబంధమైన ప్రయాణములో మనమందరమును కూడా సాగిపోతూ ఉన్నప్పుడు కొంతమందికి మన పనులు జరగాలి అని, మన ఇష్టాలు నెరవేరాలి అని వారికి ఇష్టలుగా మనము బ్రతుకుటనేది జరుగుతుంది. అధికారులకి ఇష్టముగా, తల్లిదండ్రులకి ఇష్టముగా, అన్న అక్క చెల్లెళ్ళకి తమ్ముళ్ళకు ఇష్టముగా, బంధువర్గానికి ఇష్టముగా, బాగా పలుకుబడి కలిగిన రాజకీయవేత్తలకి, అధికారం కలిగిన వారికి ఇష్టముగా బ్రతుకుతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని పనులు జరగాలి కాబట్టి. కానీ ఆధ్యాత్మికమైన సమాధానం మన గృహములలో, మన యొక్క హృదయాలలో
మనము కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యము ప్రకారముగా దేవునికి ఇష్టముగా మనం అందరమును కూడా బ్రతకాలి అట. ఎవరెవరికి ఇష్టముగా బ్రతికినా నీ పనులు అనేవి జరిగిపోవచ్చేమో, కానీ ఆధ్యాత్మికమైన సమాధానం అది డబ్బు పెట్టి కొనడం వలన కానీ, లేకపోతే అందచందాల వలన కానీ, లేకపోతే బాగా విద్యా సంస్కారం ఇవన్నీ తెలియడం వలన కానీ, లేకపోతే బాగా ధనము సంపాదించడం వలన కానీ నీకు నాకు ఈ యొక్క సమాధానం వస్తుందని దేవుని వాక్యం చెప్పట్లేదు. సమాధానం అనేది మన గృహాలలో మనము కలిగి ఉండాలి అంటే, మన కుటుంబాలలో మనము కలిగి ఉండాలి అంటే, ధనము ద్వారానో అందచందాల ద్వారానో ఐశ్వర్య ఘనత కీర్తుల వలనో పలుకుబడి వలన సమాధానం వస్తుందని ప్రభు వాక్యము నీకు నాకు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇక క్రిస్మస్ దినాన నీకు ఆధ్యాత్మికమైన సమాధానం నీకు నాకు కలగాలి అంటే దేవునికి ఇష్టముగా మనం అందరమును కూడా బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. నీ ఇష్టానుసారముగా నీవు బ్రతికినట్లయితే ఆధ్యాత్మిక సమాధానాన్ని పొందుకోలేవని దైవ వాక్యము ఖండితముగా సెలవిస్తూ ఉన్నది. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను ఈ యొక్క సమాజంలో, నాకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాను, నేను ఎలా మాట్లాడాలనుకుంటే ఆ విధముగానే నేను మాట్లాడుతాను, నేను ఏ విధముగా నడవాలనుకుంటే ఆ విధముగానే నేను నడుస్తాను, నాకు ఈ విధముగానే ఉండాలనిపిస్తూ ఉన్నది కాబట్టి నేను ఇలాగే ఉంటాను అనుకుంటే అలాగ ఉన్నవారికి సువర్తమానం అందివ్వబడుతుంది, కానీ సమాధానం మాత్రం వారికి రాదు. నీవు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినప్పటికీ కూడా నీ ఇంటిలో గోడ నిండా దేవుని యొక్క వాక్యాలే ఉన్నప్పటికీ, బైబిల్ వాక్యం పఠిస్తూ ఉన్నప్పటికీ, ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పటికీ, దేవుడు పనులే నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ, నీ బంధువర్గము నీ పుట్టు పూర్వోత్తరాల నుంచి కూడా తాత ముత్తాతల నుంచి యేసు ప్రభువునే నమ్ముకున్నవారు ఉన్నప్పటికీ కూడా దేవునికి గనుక ఇష్టమైన లక్షణాలు గనుక లేకపోయినట్లయితే నీ ఇంటిలో సమాధానం ఉండదు అని ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క వాక్యము నీకు నాకు సెలవిస్తూ ఉన్నది. మేమందరము క్రైస్తవులమేనండి, మేమందరము ఆయన్నే విశ్వసిస్తున్నామండి అని అనుకోవచ్చేమో, కానీ ఆయనకు ఇష్టముగా మనము గనుక బ్రతకలేనట్లయితే మన కుటుంబాల్లో మన దైనందిన జీవితాల్లో సమాధానం ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. లోకమంతా మనుష్యులతోనే నింపబడి ఉన్నది. సమాజం అంతా అనేకమైన మనుష్య జాతులతోనే నింపబడి ఉన్నది. ఇలాగ నింపబడి ఉన్న యొక్క సమాజము యొక్క మనుష్య జాతిలో మనస్సు అనేది బాగుండాలట. ఈ మనస్సు బాగుంటే మనస్సాక్షి కూడా బాగుండాలట. ఈ రెండు కూడా బాగుంటే నీ నా జీవితంలో సమాజంలో సమాధానం అనేది ఖచ్చితంగా మనకి దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు కూడా యేసు ప్రభు కూడా ఆయన బ్రతికిన దినాలలో ఆయన చెప్పిన బోధ ఏమిటంటే, నీ కులాన్ని విడిచిపెట్టో నీ మతాన్ని విడిచిపెట్టో వచ్చేమని దేవుడు ఏమి చెప్పలేదు. నా ప్రియ బిడ్డలారా, మారు మనసు పొందుకోండి అని దేవుని యొక్క వాక్యము చెప్పిందే కానీ అన్నిటినీ కూడా వదిలిపెట్టి వచ్చేయండి అని దేవుని వాక్యం ఎక్కడా కూడా బోధ అనేది చేయలేదు. అందుకే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయదువు అని దేవుని యొక్క వాక్యములో, కాపాడుదు అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. నేటి దినాల్లో దేవుడు మానవుడికి చెబుతున్నది ఏమిటంటే,
కష్టతరమైనది ఏమీ చెప్పట్లేదు. నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలట. ఇంతవరకు కూడా నీ మనస్సు, నా మనస్సు సమాజం మీదో, పెద్దల మీదో, నీకు నచ్చిన వాటి మీదో, లేకపోతే బాగా పలుకుబడి ఉన్నవారి మీదో ఎక్కువగా ఆనుకొని ఉన్నదేమో. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఆడుకొని ఉన్నదేమో. లేకపోతే నాకు బంధుబలగం ఉన్నది కదా, ఆ బంధుబలగాన్ని బట్టి విర్రవీగుతూ వాటి మీద ఆనుకొని ఉన్నదేమో. సోషల్ మీడియా మీద ఎక్కువగా మనస్సు ఆనుకొని ఉన్నదేమో. కానీ ప్రభు వాక్యము ఆధ్యాత్మికమైన సమాధానం నీ గృహాలలో, నీ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలి అంటే ఆ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, నా మనస్సు ఆయన మీద ఆనుకుంటే అటువంటి వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రీస్తు పుట్టుక సందర్భములో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కార్యక్రమంలో నా జీవితము ఎక్కడి నుంచి మనశ్శాంతిగా వెళ్ళాలని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సమాధానాన్ని పొందుకొని వెళ్ళాలని ఆ యొక్క దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేటి దినాల్లో మానవుడికి కావలసినది, అత్యవసరమైనది ఏమిటంటే మనశ్శాంతి అనేది కావాలి. మనశ్శాంతి కోసమని 3 గంటలు సినిమా హాల్కి వెళుతూ ఉన్నాడు, ఎంతో డబ్బులు వెచ్చించి. మనశ్శాంతి కావాలని కొన్ని విహారయాత్రలకి మానవుడు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెళుతూ ఉన్నాడు. మనశ్శాంతి, సమాధానము పొందుకోవాలని నచ్చిన స్నేహితుడితోనో, స్నేహితురాలతోనో సమయాన్ని గడపడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరికొంతమంది అయితే బీచ్కో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొంతమంది అయితే వేరే రహస్య ప్రాంతాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపేసి వస్తూ ఉన్నారు. తాత్కాలికమైన సమాధానము అది నీకు నాకు ఇస్తున్నదేమో, కానీ దేవుడు ఇస్తున్న గ్యారంటీ ఏమిటంటే, నీ మనస్సు ఆయన మీద ఆనుకున్నట్లయితే సంపూర్ణమైన సమాధానము. ఏదో క్వార్టర్ సమాధానము కాదు, పావు కేజీ, అర కేజీ, లేకపోతే ఒక 40 సంవత్సరాల సమాధానము కాదు. ఈ భూలోకములో కూడా నీకు సమాధానం ఉంటుంది, పరలోకములో కూడా నీకు నాకు సమాధానాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక దినాన్న ఒక కాకి చెట్టు మీద ఉండి తెగ బాధపడిపోతూ ఉన్నదట. ఆ విధముగా బాధపడిపోతూ ఉంటే కిందనున్న జ్ఞాని ఆ యొక్క కాకి యొక్క బాధను చూసి, ఏమే కాకి, ఎందుకు ఆ విధంగా బాధపడుతూ ఉన్నావు అని ఆ కాకిని అడిగాడట ఆ యొక్క జ్ఞాని. అప్పుడు కాకి అన్నదట, దేవుడు నన్నెందుకో తల నుంచి అరికాలు వరకు కూడా చిన్న తెల్లదనం కూడా నాకు ఇవ్వకుండా కంప్లీట్గా నన్ను నల్లగా పుట్టించేశాడు. ఈ నలుపుని చూసి నన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. అందరితో కలవాలని ఉంది, అందరితో మర్యాదలు పొందుకోవాలని ఉంది, అందరూ నన్నే చూడాలని నేను అనుకుంటున్నాను, గొప్పగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను పైనుంచి కింద వరకు నల్లగా ఉన్నాను, అందును బట్టి నాకు బాధగా ఉంది అని చెప్పి అన్నదట. అప్పుడు ఆ యొక్క జ్ఞాని, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఆ యొక్క కాకి అన్నదట, ఇదిగో అక్కడ హంస ఉన్నది కదా, హంస తెల్లగా ఉన్నది కదా, ఆ యొక్క హంస చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి అంటే ఆ యొక్క జ్ఞానం అన్నాడట, పోయి వెళ్ళి ఆ హంసను అడిగిరా అని చెప్పి అన్నాడట. డైరెక్ట్గా కాకి వెళ్ళి హంస దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క హంసని అడిగిందట, హంస హంస నువ్వు చాలా ఆనందంగా ఉన్నావట కదా, ఎందుకంటే నువ్వు పైనుంచి కింద వరకు తెల్లగా ఉన్నావు, అందును బట్టి నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పంటే హంస అన్నదట, నేనేమి ఆనందంగా లేను, నన్ను తెల్లగా ఒకే రంగుతో దేవుడు నన్ను
పుట్టించేశాడు. కనుక ఇక తెల్లదనం వల్ల నాకేమీ ఆనందం లేదు, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఆనందంగా ఉన్నానని. ఈ దినాన్ని నీ ముఖం మీదే చెప్పేస్తున్నాను మనసు విప్పి, నాకేమీ తెల్లదనం వల్ల ఆనందము లేదు. అదిగో పక్కనున్న అల్లంత దూరములో ఉన్నాం ఆ యొక్క చిలకను చూడు, అది విపరీతమైన రంగులు రంగులు రెక్కలతో ఉన్నది. ఆ చిలక లాంటి ఆ యొక్క రంగులు నాకు కూడా ఇచ్చుంటే బాగున్ను అని చెప్పి యొక్క హంస తన బాధను వ్యక్తపరిచిందట. అప్పుడు ఈ యొక్క కాకి అక్కడితో ఆగిపోకుండా ఆ యొక్క చిలక దగ్గరికి వెళ్ళిందట. ఏమే చిలక, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు చాలా రంగులు ఇచ్చాడు కదా ఆ యొక్క దేవుడు అని చెప్పంటే ఆ చిలక అన్నదట, అదే దేవుడు చేసిన పెద్ద తప్పు అని నేను అనుకుంటున్నాను. నాకేమో ఇన్ని రంగులు ఇవ్వడం వల్ల అనేక మంది వచ్చి నన్ను బంధించేసి చిన్న కేజీల్లో కొంతమంది, పెద్ద జూలో కొంతమంది నన్ను పెట్టేస్తూ ఉన్నారు. నాకు తీరిక అనేది ఉండకుండా ఈ బానిసత్వం కింద నన్ను పెట్టేసి నన్ను విపరీతమైన బాధలకి గురి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కడూ రావడము, సెల్ఫీలు తీసుకోవడము, ఆ యొక్క వెళ్ళిపోవడము అదే జరుగుతుంది, కానీ ఇంకేది కూడా నాకు జరగట్లేదు. నువ్వు నల్లగా ఉన్నావు, ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడికైనా ఎగరగలవు, ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, నేను ఎవ్వడు కూడా పట్టించుకునేవాడు లేడు, అడిగేవాడు కూడా లేడు. నీకున్నంత ఫ్రీడము నాకెంత మాత్రము కూడా లేదే కాకి. కనుక నువ్వే చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ఇక్కడికి రాకముందే నేను అనుకుంటున్నాను నీకులాగా నన్ను పుట్టిస్తే బాగుండు అని చెప్పి నేనెంతో అనుకుంటుంటే, నువ్వేమో నేను ఆనందంగా ఉన్నానని సమాధానం నువ్వు మురిసిపోతున్నావు. నేనేం ఆనందంగా లేను, ఈ రంగులను నువ్వు తీసుకొని నీ నల్లదనం నాకు ఇచ్చాయని చెప్పి ఆ యొక్క రంగులు కలిగిన ఆ యొక్క రామచిలక అన్నదట. అక్కడి నుంచి ఆ యొక్క కాకి ఆ యొక్క నెమలి దగ్గరికి వెళ్ళిందట. ఏమే నెమలి, నువ్వు యొక్క సృష్టిలో చాలా ఆనందంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను అని చెప్పంటే ఆ నెమలి అన్నదట, నేనేం ఆనందంగా లేను, నేను నాట్యం ఆడాలని, నేను రెక్కలు ఇలాగ విప్పాలని ఎప్పుడు కూడా జనులు నా చుట్టే ఉంటూ ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇదంతా నాకు ఎలాగున్నదంటే చాలా ఇబ్బందికరంగా నాకు ఇదంతా కూడా ఉన్నది, కనుక నేనేమి ఆనందంగా లేను అని చెప్పి ఆ యొక్క కాకితో ఇవన్నీ కూడా అనగా ఇక కాకి చేసేదేమీ లేక ఆ యొక్క కాకి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మళ్ళా ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళిపోయిందట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక అక్కడున్న ఆ యొక్క జ్ఞాని అడిగాడట ఆ యొక్క కాకిని, ఏమే కాకి, అందరిని అడిగావు కదా, ఏం చెప్పారు వాళ్ళందరని అడిగితే, అయ్యా ఎవ్వరు కూడా సమాధానముగా లేరట, ఎవ్వరు కూడా ఆనందంగా లేరట, ఎవ్వరు కూడా వారికి ఉన్న రంగులను బట్టి సంతోషంగా లేరట. పైగా వారు ఏమంటున్నారంటే నాతో, నువ్వే బెస్ట్, నీ నల్లదనమే మాకు ఇచ్చేస్తే బాగున్ను, నువ్వే ఆనందంగా ఉన్నావని చెప్పి మేమందరం అనుకుంటున్నామని వాళ్ళు అన్నారంటే అప్పుడు ఆ జ్ఞాని అన్నాడట, నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానితో నువ్వు ఎప్పుడు కూడా తృప్తిగా ఉండు, సంతోషముగా ఉండు. అప్పుడే నీకేముంటదంటే సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుందని ఆ జ్ఞాని చెప్పిన మాటకి ఆ కాకి ఇంకప్పటి నుంచి కూడా నేనే అందరికన్నా చాలా శ్రేష్టమైన దాన్ని, కనుక నాకు ఇచ్చిన రంగుతో నేను ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలని అప్పటి నుంచి కూడా కాకి ఎలాగొన్నదంటే సంతోషంగా వెళ్ళిపోవడము ప్రారంభించిందట. కనుక ఇక చిన్న ఉదాహరణ ద్వారా చాలా మంది జీవితాల్లో అసమాధానం రావడానికి గల కారణము, దేవుడిచ్చే సమాధానము పొందుకోకపోవడానికి గల కారణములో ఒక కారణం ఏమిటంటే వారికి దేవుడిచ్చిన అందముతో వారు సంతృప్తిగా ఉండట్లేదు. ఇప్పుడు ఇక నాటికలో చూసాము కదా, వాళ్ళకి అందం ఉన్నది, కానీ అయినప్పటికీ కూడా రకరకాల క్రీములు రాసి ఏవేవో ప్రయోగాలు చేశారు. చివరికి ఎలర్జీ వచ్చి ఏమైపోయారంటే వికృత రూపముగా వారందరూ కూడా మారిపోయారు.
ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నామో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవని మనస్సు నీమి ఆయన మీద ఆనుకొనునో వారికి దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. కనుక రెండవదిగా నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు పొందుకున్నావో, ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో, దేన్నైతే నువ్వు తెచ్చుకున్నావో దానితో నీవైనా ఎవరైనప్పటికీ కూడా సంతృప్తి అనేది మనం కలిగి ఉండాలట. దాన్ని ఇష్టంగా మనం భుజించాలట. దానితో మనం ఎప్పుడు కూడా ఆ యొక్క నెమ్మది కలిగి ఉండాలట. అప్పుడు మన ఆత్మీయ జీవితం ఏం కలుగుతుందంటే సంతృప్తి అనేది మనకి ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుందని ప్రభు సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది కలిగి ఉండడానికి కొంతమంది వ్యక్తుల్ని దేవాతి దేవుడు దేవుని యొక్క వాక్యములో మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి పేరు ఎవరంటే ఆయన పేరు యాకోబు. ఎవరైనా మైక్ పట్టుకుంటే ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము. వర్షం దాని పని చేసుకుపోద్ది, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఒకసారి హల్లెలూయా చెబుదామా? నా వైపు అలా కాన్సన్ట్రేషన్ చేసేయండి. వర్షంలాగా అనిపించదు. ఆ వర్షమే వెళ్ళిపోద్ది. ఏం పట్టించుకోవట్లేదు, నన్ను అస్సలు కదలట్లేదు, చలనం లేకుండా ఉంటున్నారు అని చెప్పి వర్షం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మరి ఒకసారి చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? నెమ్మది పొందడానికి కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అతని పేరు యాకోబు. తల్లికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, ఒంటరివాడైపోయి అరణ్యములో గుండా ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉదయకాలం మొదలెట్టాడు అతని ప్రయాణాన్ని. ఆ విధముగా వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క సాయంకాలం అయిపోయింది. ఆ యొక్క చెమ్మ చీకట్లు కమ్ముకోవడం ప్రారంభించాయి. తల్లికి దూరం అయిపోయాడు, ఇంటికి దూరం అయిపోయాడు, కన్నవారికి అందరికీ దూరం అయిపోయాడు, అన్నికీ కూడా దూరం అయిపోయాడు, చివరికి ఒంటరివాడైపోయాడు. అలాగే వెళ్ళిపోతున్న యొక్క తరుణంలో ఆ యొక్క రాత్రి కావచ్చింది. ఇక ఆ యొక్క అరణ్యంలో ఆయన ఏమైపోయాడంటే చిక్కుకుపోయాడు. గమ్యస్థానం అనేది ఇంకను చేరలేకపోయాడు. అద్దరికి చేరకుండానే ఆ ఒంటరిగా అరణ్యములో అతడు గడపవలసి వచ్చింది. ఆ విధముగా అతను గడుపుతూ ఉన్నప్పుడు ఇక ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో అతనికి దిక్కు చోచక ఆ రాత్రి అరణ్యములోనే ఆ విధముగానే పడుకుంటూ పోవడానికి అతడు నిర్ణయించుకొని ఒక రాయిని తీసుకున్నాడట. ఆ రాయిని తీసుకొని తలగడగా చేసుకొని ఆ రాత్రి ఏం చేశాడంటే అక్కడ పడుకుంటూ పోయాడట. ఆ యొక్క పడుకుంటూ పోయినప్పుడు అతనికి మంచిగా నిద్ర పట్టిందని దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక దిక్కులేక ఒంటరిగా అరణ్యము గుండా ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. తల్లికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, అందరికీ దూరం అయిపోయాడు. ఆ యొక్క ప్రేమంతటిని కోల్పోయాడు. అలాగే వెళ్ళిపోతున్న ఆయన ఏం స్పెషల్ ఏమొద్దు, పక్కన పెట్టండి. అలాగే వెళ్ళిపోతున్న ఆయన ఆ యొక్క ఒంటరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన జీవితం రాత్రి అయిపోయింది. ఆ యొక్క రాత్రి అయిపోయాక ఆ విధముగానే ఇక ఎటు వెళ్ళాలో తెలియక అద్దరికి చేరే ఆ యొక్క గమ్యస్థానము చేరే ఆ యొక్క విధానము తెలియక ఆ రాత్రి కాలంలో అరణ్యములో చిక్కుబడిపోయి ఇక పడుకుంటూ పోవడానికి ఆ యొక్క తలగడనే ఒక రాయిగా చేసేసుకున్నాడట. అలాగ చేసుకున్న ఆ యొక్క రాతి మీద తలపెట్టి ఆయన పడుకుంటే గాఢ నిద్ర పట్టేసిందట. హల్లెలూయా. అంతేకాకుండా గాఢ నిద్ర పట్టడమే కాకుండా ఆ గాఢ నిద్రలో అద్భుతమైన
కళ చూస్తున్నాడట. ఆ యొక్క కళ ఏమిటంటే పరలోకము తెరవబడి పెద్ద నిచ్చెన యొక్క భూలోకములోకి వేయబడి దేవదూతులు అందులోంచి దిగడం చూస్తున్నాడట. మరలా పైకి ఎక్కడం కూడా చూస్తున్నాడట. ఆ పైన కొన దగ్గర, నిచ్చెన కొన దగ్గర ఎవరున్నారంటే దేవాతి దేవుడైన యేసయ్యే ఉన్నాడట. హల్లెలూయా. ఎప్పుడు యొక్క కళ చూస్తున్నాడంటే అన్నయ్యకు దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు, అందరికీ దూరం అయిపోయి ఒంటరివాడైపోయాడు. అలాగ ఒంటరివాడైపోయిన ఆ యొక్క తరుణములో ఆ యొక్క యాకోబు రాతినే తలగడగా చేసుకొని భయకంపితుడి అరణ్యములో ఆయన ఆ విధంగా పడుకుండిపోయినప్పుడు దేవుడు గొప్ప కలనిచ్చాడు. అందులో పరలోకం తెరవబడ్డం ఆయన చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పడుకోక ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఆయన పడుకుండిపోయాడు. చక్కని నిద్ర పట్టింది, మనశ్శాంతితో కూడిన నిద్ర పట్టింది. నేటి దినాల్లో 35,000 60,000 పెట్టి మంచి పిల్లోలు కొనుక్కుంటున్నారు, మంచి బెడ్ షీట్లు కొనుక్కుంటున్నారు, మంచి ఆ యొక్క బెడ్లు కొనుక్కుంటున్నారు. అయినప్పటికీ కూడా రాత్రంతా అటు ఇటు దొరలడమే సరిపోతుంది కానీ చాలా మందికి నిద్ర అనేది రానే రావట్లేదు. కానీ యాకోబు ఒంటరివాడైపోయాడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు, అరణ్యములో చిక్కుకుపోయాడు, ఇంకా గమ్యస్థానం వెళ్ళలేదు. ఆ రాయినే తలగడగా చేసేసుకున్నాడు. అలాగే రాతి మీద తలకాయ పెడితే అసలు నిద్ర అనేది రాదు. అటువంటి సందర్భంలో గాఢ నిద్ర పట్టిందట. రెండవదిగా మంచి కళ చూస్తున్నాడట. పరలోకము తెరవబడి దేవదూతలు దిగడము ఎక్కడము ఇవన్నీ కూడా చూస్తున్నాడట ఆయన. ఆ విధముగా ఆ యొక్క రాత్రి ఆయన గడిచిపోయి ఆ యొక్క మెలకు వచ్చి అమ్మో దేవుడు నాతో ఉన్నాడు, ఇది దేవుడు ఉండే చోటు, ఇది భయంకరమైన స్థలము అన్నాడట. హల్లెలూయా. అసలు రాయి మీద నిద్ర పట్టడం చాలా కష్టము. నేటి దినాల్లో డబ్బుకు లోటు లేదు, దేనికి లోటు లేదు, ఫర్నిచర్కి లోటు లేదు, కుటుంబాలకి లోటు లేదు, ఆ యొక్క బలానికి లోటు లేదు, అందచందాలకి లోటు లేదు. కానీ దేనికి ఎక్కువగా లోటు ఉన్నదంటే మనశ్శాంతి అనేది కరువైపోతున్నది. ఆ యొక్క బెడ్ యొక్క లైఫ్ టైము 15 సంవత్సరాలు ఇస్తాడు ఆ యొక్క షాపు వాడు. కానీ అటు ఇటు దొరలడం వల్ల, నిద్ర పట్టకపోవడం వల్ల వారి యొక్క జీవితంలో అది 5 సంవత్సరాలకి ఆ యొక్క బెడ్ ఏమైపోతుందంటే అది చిరిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మాత్రము ఆ యొక్క రాత్రి చిన్న ప్రార్థన చేసుకున్నాడు, అలాగే పడుకుండిపోయాడు. ఆ యొక్క రాత్రిని తీసుకొని, పైగా అది అరణ్యము, అదేమి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏమీ కాదు, లేకపోతే అది పెద్ద మార్బుల్ వేసిన ఫ్లాట్ ఏమీ కూడా కానే కాదు. ఎటు నుంచి ఏమొస్తుందో తెలీదు, భయము లేదు, భీతి లేదు, ఏమైపోతానన్నది లేదు, నిద్ర పడతదా లేదా అన్నది లేనే లేదు. కానీ మంచి నిద్ర పట్టింది, మంచి కల వచ్చింది. అక్కడ దేవుని మందిరం కట్టడం మనము చూస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది పొందడానికి దేవుడు నీకు నాకు ఇస్తున్న స్తోత్రం ఏమిటో తెలుసా? దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసా? రాత్రి జాములందు 1 గంట 1 అరగంట యాకోబు వలె పడుకోబోయే ముందుగా నీవు గనుక ప్రార్థన చేసి ఆ రాత్రిని దేవుడికి అప్పచెప్పేసి పడుకున్నట్లయితే నీకు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నీకు ఖచ్చితంగా దేవుడు మంచి నిద్రను అనే దాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. మరి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఓపుకుందా వినడానికి? హల్లెలూయా. వారసంలో చేతకు బాధ చేస్తున్నాడు, ఈయనెవరండి బాబు అని చెప్పి అనుకుంటున్నారా? అయిపోయింది వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము గనుక మనం చూసినట్లయితే ఆ యొక్క దానియేలు ఒక రాజుగారి దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అతను చేసిన తప్పేమీ కూడా లేదు, కేవలం యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడు. అందును బట్టి అతను ఎందులో పెట్టేశారంటే సింహాల బోనులో పెట్టేశారు. అలాగే సింహాల బోనులో ఆ యొక్క దానియేలు ఉన్నాడు. ఆ సింహాల బోనులో దానియేలు ఉంటే అక్కడ రాజుగారి భవనంలో ఉన్నాడు. ఆ రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టలేదట. ఉదయం ఎప్పుడవుతుందో అని చూస్తున్నాడట.
ఆ ఉదయం అవగానే ఆ యొక్క రాజుగారు ఎక్కడికి వచ్చేసారంటే సింహాల బోను దగ్గరికి వచ్చేసాడట. ఆ సింహాల బోను దగ్గరికి వచ్చేసి ఆ యొక్క దానియేలును అడుగుతూ ఉన్నాడట, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అంటూ ఉన్నాడట. అప్పుడు దానియేలు అంటున్నాడట, అయ్యా నేను మీ దృష్టికి ఏ పాపము కూడా నేను చేయలేదు కదా, నేను నిర్దోషిని కదా, నా యందు ఏ దోషము కూడా కపటము కూడా లేదు కదా, అందుకు దేవుడు తన దూతను పంపించి నన్ను ఏం చేశాడంటే సింహాల బోనులో కాపాడాడు. ఒక ప్రశ్న ఇస్తాను, ఎవరికి నిద్ర పట్టకూడదు, ఎవరికి నిద్ర పట్టాలి అని ఆలోచన చేస్తే రాజుగారికి నిద్ర పట్టాలి. రాజుగారి భవనములో ఉన్నాడు, పైగా నిద్ర పట్టకపోతే సంగీత వాయిద్యాలు వాయించుకోవాలి ఇక రాజు. అందరికీ బడిత పూజ అయిపోతాయి ఇక రాత్రి అంతా. కానీ ఇక రాత్రి సంగీత వాయిద్యాలు కూడా ఆపించేశాడట కంప్లీట్ గా. ఎప్పుడు ఉదయం అవుతుంది అని చెప్పి ఆ సింహాల గో దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడిగితే ఆ దానియేలు సంతోషంగా ఉన్నాడు, ఏమాత్రం భయం లేకుండా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైగా దానియేలు ఏమన్నాడంటే, నేను నిర్దోషిని, నాలో ఏ దోషం ఏ పాపము కూడా లేనే లేదు. ఆ క్రింద వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, ఆ యొక్క దానియేలు, నేను దేవుని యందు భక్తి గలవాడనై ఉన్నాను, అందును బట్టి ఆ దేవుడు ఏ హాని కూడా నాకు కలగకుండా ఆయన నన్ను రక్షించాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమాధానము కావాలి అంటే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఆయనకి ఇష్టముగా నీవు బ్రతకాలి. రెండవదిగా నీకు సమాధానం కావాలంటే ఆయన మీద నీ మనస్సు ఎప్పుడు కూడా ఆనుకోవాలి. మూడవదిగా నీకు సమాధానం కావాలి అంటే యాకోబు అరణ్యమని కూడా చూడకుండా ప్రార్థన చేశాడు, నిశ్చింతగా పడుకోగలిగాడు. అట్లనే నీ నా జీవితంలో దేవుడి కొరకు ప్రార్థన చెయ్యు. ఆ రాత్రి దేవుడికి అప్పచెప్పి ఆయన ఖచ్చితంగా నీకు నాకు నిద్ర అనేది కలుగజేస్తాడు, మనశ్శాంతి అనేది నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా సమాధానము నీకు నాకు రావాలి అంటే ఆ యొక్క దానియేలు వలె నిర్దోషిగా బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకాలి, దేవునికి ఇష్టముగా బ్రతకాలి. ఆయన యందు ఎప్పుడు కూడా మనం ఎలాగుండాలంటే భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో భక్తి ఉన్నది, అందుకే వర్షం వచ్చినా వారి కదలట్లేదు. భక్తి దేన్ని కూడా లెక్క చేయదు, చావుని లెక్క చేయదు, దూరాన్ని లెక్క చేయదు, భారాన్ని లెక్క చేయదు, ఏ త్యాగమైనా చేయడానికి భక్తి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటది. దానియేలు కాపాడబడడానికి గల కారణము, నిద్ర చక్కగా పడడానికి గల కారణము, ఆ యొక్క రాజుగారి రాజభవనంలో ఉన్న ఆ రాజుగారికి నిద్ర పట్టలేదట, సింహాల బోన్లో ఉన్న దానియేలుకి ఏం పట్టేసిందంటే నిద్ర అనేది పట్టింది. హల్లెలూయా. ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నామండి, కానీ మాకు నిద్ర రావట్లేదు. వాస్తు దోషం ఉందేమో, మోలీసులు ఉందేమో, లేకపోతే ఏదో తప్పు ఉందేమో అని చెప్పండి. అసలు తప్పు నీ మనసులోనే ఉంది. హల్లెలూయా. సింహాల బోన్లో ఉన్న దానియేలుకి, రాత్రి అరణ్యములో ఉన్న ఆ యొక్క యాకోబుకి చక్కని నిద్ర పట్టింది. ఈ వాక్యం నీకు అర్థం అవ్వట్లేదా? నిద్ర లేక బెక్క చచ్చిపోతున్నామండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదండి. పైగా ఇంట్లో డబ్బుకు లోట్లేదు, ఆ ఇంట్లో దేనికి లోట్లేదు, కానీ వారికి ఉన్న లోటు ఏమిటంటే సమాధానం అనేది వారికి ఉండట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి అసమాధానము గుండా నీవైనా ఎవరైనా ప్రయాణం చేస్తూ ఉంటే ఇదిగో ఆయనకి ఇష్టంగా బ్రతకడం నేర్చుకో. నీ ఇష్టాలు పక్కన పెట్టే, ఇంకా దేవుని దగ్గరికి వచ్చావా ఆయన ఇష్టమే నీకు నాకు ఉండాలి, ఇక వేరే ఇష్టం అనేది నీకు నాకు ఉండకూడదు. రెండవదిగా నీ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంటే ఆ దేవాతి దేవుడి మీదే ఆనుకోవాలి. డబ్బు మీద ఆనుకుంటున్నావేమో, అందం మీద ఆనుకుంటున్నావేమో, లోకం మీద ఆనుకుంటున్నావేమో, బలగం మీద ఆనుకుంటున్నావేమో, లేకపోతే ఇంకెవరో సుపీరియర్ అని వారి మీద ఆనుకుంటున్నావేమో, అవన్నీ తాత్కాలికమే. దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను, నా దేవుడు తాత్కాలికము కాదు, ఆయన నిరంతరము సదాకాలం ఉండే దేవుడు. ఆయన నీకు నాకు సమాధానం ఇచ్చే దేవుడు. ఎప్పుడు ఆయనకి ఇష్టముగా మనం బ్రతికినప్పుడు, ఆయన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఎప్పుడు ఆ యొక్క రాత్రి అయినా అరణ్యమైనా, అది గోయ అయినా ఎక్కడైనప్పటికీ, అది చెరసాలైనప్పటికీ కూడా
కూడా నీ నా జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పే నీకు ఖచ్చితంగా సమాధానంతో కూడిన మంచి నిద్ర, అంతేకాకుండా మంచి దర్శనాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా ఏమి నేర్చుకున్నాము? ఒక దానియేలు ఏ పాపము కూడా చేయలేదు, అందుకే దేవుడు తన దూతనే పంపించాడు నా పక్షాన. సింహాల బోన్లో నేను నెమ్మదిగా ఉండగలిగాను. రాజుకి ఎప్పుడు సంతోషం కలిగిందో తెలుసండి? ఆ యొక్క సింహాల బోను దగ్గరికి వచ్చాక దానియేలు స్వరం విన్నాక అప్పుడు ఆ యొక్క రాజుకు సంతోషం కలిగిందట. హల్లెలూయా. పెద్ద భవంతిలో ఉన్న నీకు సంతోషం లేదేమో, దేవుని సేవకుడు ఎక్కడుంటే అక్కడికి రా, దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడికి రా, నీకు నాకు ఖచ్చితంగా దేవుడు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి సమాధానము మనకందరికీ దేవాదేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు నీకు వందనాలు. అననుకూల పరిస్థితులు అయినప్పటికీ నీ బిడ్డలు నువ్వు తాగుదువుగాక, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుదువుగాక, నీ సమాధానం మీ గృహాన్ని నింపునుగాక, ప్రతి ఒక్కరిని నింపునుగాక యేసు నామములో. దేవా, ఈ ప్రార్థన నీకు అప్పచెప్పి యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క బలమైన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మన గృహాల్లో మన జీవితాల్లో నివసించి సదా నడిపించునుగాక. ఆమేన్.